పంచాంగం నేటి రాశి ఫలాలు. అమ్మ, ఇక ద్వాదశ రాశి ఫలాల్లో భాగంగా ఈరోజు మేషరాశి వారికి ఎలా ఉందంటారు? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు ముందు తెలుసుకుని ఆ తర్వాత వాళ్ళ ఫలితాలు. అశ్వని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదం, ఇవన్నీ కలిపి మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఈ రోజున శ్రమతో కూడిన బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్వగ్రామానికి ప్రయాణం చేయాలన్న కోరికలు అధికంగా ఉంటాయి. వ్యవసాయ సంబంధమైన విషయాలలో ఖర్చులు అధికంగా ఉండడం, అలాగే బంధుమిత్రులతో కలిసి సమయాన్ని సద్వినియోగపరుచుకోవడానికి అవకాశాలు, దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషించటం, వారికి అవసరానికి వీరు వ్యక్తిగతంగా కొంత రుణ సహాయాన్ని చేయమని అడిగే అవకాశాలు కూడా అవతల వారి దగ్గర నుంచి వీరికి ఇవాళ ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. అమ్మ, ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? వృషభ రాశిలోకి కృత్తిక 2, 3, 4 పాదాలు, అలాగే రోహిణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత దాంతోపాటుగా మృగశిర 1, 2 పాదాలు, ఈ మొత్తం 9 పాదాలు కూడా మనకి వృషభ రాశిలోకి వస్తాయి. వృషభ రాశి వారికి మిత్రుల వల్ల ఈ రోజున లాభదాయకంగా ఉండడం అనేది, దూర ప్రదేశాల నుంచి చక్కటి ఆహ్వానాలు, అలాగే సందేశాలు, అంతేకాకుండా మార్కెటింగ్ రంగంలో ఉండే వారికి బాగుంటుంది. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. పరాక్రమం అనేది పెరగడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, దాని ప్రకారం ముందుకు వెళ్ళడం అనేది, అంతేకాకుండా సోదరులతో అంటే తోబుట్టువులలో సోదరులతో కలిపి మంచి సమయాన్ని గడపడం అనేది, అలాగే ఏదైనా మార్కెటింగ్ విషయాలలో అనుకూలమైన వీళ్ళకి ఈ రోజున ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర 3, 4 పాదాలు, అలాగే దీంతో పాటుగా ఆర్ద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు కలిపి ఈ 9 పాదాలని మనం ఈ యొక్క మిథున రాశిలోకి తీసుకుంటాం. మిథున రాశి వారికి చాకచక్యంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాలలో తడబాటు వ్యవహారం వల్ల వచ్చిన అవకాశాలని కోల్పోయే సందర్భంగా అనుకోవచ్చు. అలాగే వృత్తిలో ఎదుగుదలకి, నూతన ప్రదేశాలకి, స్థానాలు మార్పుకి, వృత్తిపరమైన ప్రయాణాలకి ఆస్కారం ఉన్న విధానంగా మనం భావించవచ్చు. అలాగే కావలసిన వ్యక్తులు అంటే ముఖ్యంగా సంతానం కానీ లేకపోతే తోబుట్టువులు, కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయాలలో వీరు సంతృప్తికరమైన నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలుపరచడం, వ్యక్తులందరూ ఒకే త్రాటి మీద ఉన్నట్టుగా నిర్ణయాలు అనేవి ఖచ్చితంగా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉన్నా వీరి యొక్క తడబాటు తొందరపాటుతనంతో అవకాశాలు కొన్ని కోల్పోయే అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తలు వహించాలి. అమ్మ, ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఎలా ఉందంటారు? వీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కర్కాటక రాశిలోకి వచ్చే నక్షత్రాలను కూడా మనం పరిగణలోకి తీసుకుంటే పునర్వసు 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, అలాగే ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, ఇవన్నీ కూడా కర్కాటక రాశిలోకి వస్తాయి. వీరికి తండ్రి, గురువులు మొదలైన వారి వల్ల వ్యక్తిగత అభివృద్ధికి అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు. అంటే వీరికి దూర ప్రదేశాలలో ఉండే మిత్రుల ద్వారా కానీ లేకపోతే దూర ప్రదేశాల నుంచి ఆహ్వానాలతో కూడిన వృత్తికి అవకాశం, అంటే ఒక మంచి వృత్తికి కూడా అవకాశం అనేది ఏర్పడడానికి ఉన్నప్పటికీ తెలియని ఆందోళన, అసంతృప్తితో అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా వద్దా అనే ఒక రకమైన ఆలోచనతో దాన్ని వీళ్ళు కొంచెం కంగారు మొదలైన వాటికి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. కాబట్టి అనవసరమైన భ్రాంతులకి అలాగే ఘర్షణకి లోను కాకుండా ఏ విషయాన్నైనా నిదానంగా ఆలోచించి అవసరమైతే కొంత వాయిదా వేసైనా ఆత్మీయుల్ని సంప్రదించి నిర్ణయం తీసుకోవడం అనేది మంచిది. అమ్మ, ఇక ఈరోజు సింహరాశి వారికి ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటిస్తే మంచిది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు మఖ, పుబ్బ 4 పాదాలు, తర్వాత ఉత్తర 1వ పాదం. వీళ్ళకి ఏదైనా మార్కెటింగ్ విషయాల్లో వీళ్ళెంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, మార్కెటింగ్ అంటే ఆన్లైన్లో వ్యాపార వ్యవహారాలు నడిపేవారు కానీ లేకపోతే ఆన్లైన్లో వస్తువులు కొనుగోలు చేసేవారు కానీ వీళ్ళెంత జాగ్రత్తలు వహించకపోతే
అనవసరమైన మోసాలకి లోనయ్యే అవకాశం కూడా కనబడుతుంది. అంటే కొత్త వ్యక్తుల్ని నమ్మే విషయంలో, ఆకస్మికమైన ప్రయాణాలలో మొదలైన విషయాల్లో జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే అప్పు చేసైనా సరే ఖర్చు పెట్టడం అనేది ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే ఎక్కువగా వీళ్ళు తీసుకోవాలి. అలాగే నిర్ణయాల విషయంలో కొంత ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటారంటే ఖచ్చితంగా తీసుకోవడం, ఇతరుల మీద నాయకత్వం వహించడం, ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నప్పటికీ కూడా వీలైతే ఎంత ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటున్నా కూడా 1-2 సార్లు ఆలోచించి కానీ ఆ నిర్ణయాన్ని అమలుపరచడానికి ముందుకు వెళ్లకుండా జాగ్రత్త తీసుకొని ముందుకు వెళ్ళాలి. అమ్మ, ఇక తదుపరి రాశి అయినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలు ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు. ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క కన్యా రాశి కిందకి తీసుకుంటాము. ఈ కన్యా రాశి వారికి నూతన వ్యక్తుల పరిచయం, మార్కెటింగ్ మొదలైన వాట్లల్లో విశేషంగా లాభదాయకంగా ఉండే అవకాశాలు అనేవి కనబడడం, అలాంటి వాటికి అవకాశాలు. అలాగే నూతన పెట్టుబడులు పెట్టడానికి కూడా వీళ్ళు ఆలోచనలు చేయడం. అయినప్పటికీ కూడా వాళ్ళకి నిర్ణయ సామర్థ్యం విషయంలో కొంత గట్టిగా నిర్ణయం తీసుకునే విషయంలో ఖచ్చితత్వం అనేది లేకుండా 2 రకాలుగా ఆలోచించి సందిగ్ధంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు నిర్ణయ సామర్థ్యం ఉన్నప్పుడే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. అలాగే కుటుంబ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కానీ, అలాగే భాగస్వామికి సంబంధించిన విషయాల్లో కానీ ఒక మంచి అభివృద్ధి పరంగా భాగస్వామ్య విషయాలలో ముందుకు వెళ్ళడం, అంటే జీవిత భాగస్వామికి ఏదన్నా దూర ప్రదేశాలకి, విదేశాలకి ఆహ్వానాలు, లేకపోతే దూర ప్రదేశాలకి ఊరికే వెళ్ళడానికి అవకాశాలు లాంటి వాటికి కారణాలు కనబడుతున్నాయి. అమ్మ, ఇక ఈరోజు తులారాశి వారికి ఎలా ఉంది? తులారాశికి మనం తీసుకున్నట్లయితే నక్షత్రాలు ముఖ్యంగా చిత్త 3, 4, స్వాతి 1, 2, 3, 4, విశాఖ 1, 2, 3 పాదాలు. ఇవన్నీ 9 పాదాలు కలిపి మనం ఈ తులారాశి కిందకి తీసుకుంటాం. తులారాశి వారికి అనూహ్యంగా నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా వాటిని అమలుపరచడానికి ధైర్యంగా వాళ్ళు ముందుకు పెడతారు. అలాగే బాగా పట్టుదల కలిగిన వ్యక్తులతో స్నేహం చేసి వారి స్నేహితులే బాగా పట్టుదల కలిగిన వ్యక్తులు అవుతారు. కాబట్టి వారి ద్వారా అనుకూల ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు, ఇష్టమైన కార్యక్రమాలన్నీ కూడా చాలా ప్లానింగ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు, రోగనిరోధక శక్తి అనేది పెరగడం అనేది, కుటుంబంలో మంచి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం, అంటే ఏదైనా బంధుమిత్రులతో కలిసి మంచి కార్యక్రమాలు జరగడము, అందరితో ఉత్సాహంగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు? విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు. ఇవన్నీ కలిపి మనం వృశ్చిక రాశిలోకి తీసుకుంటాం. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఆలోచనలు బాగుంటాయి. వీరి ఆలోచనల వల్ల ఇతరులకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. భాగస్వామి వ్యవహారాల్లో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మార్కెటింగ్ మొదలైన వాటిల్లో జాగ్రత్తలు అధికంగా ఉండాలి. ఏదైనా ఫ్యాన్సీ, కిరాణా మొదలైన విషయాల్లో కూడా ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. ఆకస్మికంగా రావాల్సిన లాభాలు కొంత తాత్కాలికంగా వాయిదా పడే రీత్యా ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వృత్తిలో కూడా నూతన మార్పులకి, శ్రమకి తగిన గుర్తింపు, గౌరవానికి అవకాశాలు ఉన్నప్పటికీ ఆ వృత్తి మీద వెళ్ళే కొంత అసంతృప్తి, అనారోగ్య భావనలు అధికంగా ఉండే అవకాశాలు ఒకటి కనబడుతున్నాయి. సంతానంతో విభేదాలు రాకుండా చక్కగా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. సంతాన ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉందంట? ధనస్సు రాశిలోకి వచ్చే నక్షత్రాలు మూల 4 పాదాలు, అలాగే పూర్వషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ 9 పాదాలు కలిపి మనం ఈ యొక్క ధనస్సు రాశి కిందకి తీసుకుంటాము. ధనస్సు రాశి వారికి నూతన వాహనాల కొనుగోలు మీద ఆసక్తి చూపిస్తారు. గృహానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. గృహంలో కొత్త వస్తువుల మార్పిడి, వాటి కోసం ఖర్చులు అధికంగా చేయడం అనేది, కొత్త అంశాలు తెలుసుకోవడం, విద్యాపరంగా దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి రీసెర్చ్ ఓరియంటెడ్గా నూతన మార్పుల కోసం వీళ్ళు ప్రయత్నాలు చేయడం అనేది మొదలైన వాటికి ఆస్కారం ఉన్నప్పటికీ
జాయింట్ వెంచర్స్ విషయంలో, కొత్త పెట్టుబడుల విషయంలో వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తిపరంగా ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తగా వారితో కలిసి నిదానంగా వ్యవహరిస్తూ ముందుకెళ్ళాలి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఇవాళ ఎలా ఉంది? మకర రాశి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఇవన్నీ కలిపి మనం మకర రాశిలోకి తీసుకుంటాము. మకర రాశి వారికి పట్టుదలగా కార్యక్రమాలు సాధించుకోగలుగుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. అందరూ కూడా ముఖ్యంగా భాగస్వామి సహకారం చాలా అధికంగా ఉంటుంది. భాగస్వామికి అభివృద్ధి ఉన్నప్పటికీ కొంత వీళ్ళకి మెమరీకి సంబంధించిన విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలంటే కొంత జ్ఞాపక శక్తి విషయంలో కానీ, లేకపోతే ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించిన విషయాలలో ఆలోచనలు, శ్రమ, కష్టం వీటి విషయాల్లో నిర్లక్ష్య వైఖరి లేకుండా జాగ్రత్తలు వ్యవహరిస్తూ వాళ్ళు ముందుకు వెళ్ళాలి. పోటీలలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి పోటీకి సంబంధించిన విషయాల్లో. అలాగే దాంతోపాటుగా జ్ఞాపకాన్ని పెంచుకోవడానికి కూడా వీలైనంత వరకు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని పఠించడం, వీలైతే కొంచెం మొలకలు వచ్చిన పెసలు లాంటివి ఆహారంలో తీసుకోవడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి. అయితే ధైర్య సాహసాలతో పాటు వ్యక్తుల మీద అధికంగా ఆధారపడడం అనేది కొంత తగ్గించడం చాలా అవసరం. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కుంభరాశి వారికి ఈరోజు ఇలా ఉంది? వీరెటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది? కుంభరాశికి వచ్చేటప్పటికి కుంభరాశిలో నక్షత్రాలు మనకి ధనిష్ట 3, 4 పాదాలు, అలాగే శతభిషం 1, 2, 3, 4, పూర్వభద్ర 1, 2, 3 పాదాలు ఇవన్నీ కలిపి మనం కుంభరాశిలోకి తీసుకుంటాం. కుంభరాశి వాళ్ళు చాలా స్వశక్తితో కష్టపడి ఎలాగన్నా అనుకున్న ఫలితాలు సాధించడానికి చేసే ప్రయత్నాలు, రుణములు అనే వీళ్ళకి లభిస్తాయి. రుణముల మీద రావాల్సిన ఆదాయాన్ని పొందటం అనేది, అలాగే ఎదురు చూసిన వాటిల్లో రిజల్ట్స్ అంటే ఏదన్నా వీళ్ళు ఇంతకు ముందు పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది వీళ్ళకి రావడం అనేది, సంఘంలో పలుకుబడి పెరగడం అనేది, అంతేకాకుండా మాటలతో ఇతరులని కష్టం అంటే వీళ్ళ మాటల్లో వేరే భావన లేకున్నా ఇతరులకు వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు శ్రద్ధ తీసుకోవడం, అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతి విషయంలోనూ వైరాగ్య ధోరణిని అధిగమించి కష్టపడి అంటే ఏది బద్దకించకుండా పనులు సమయానికి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా ముఖ్యం. అలాగే మాట ఇచ్చేటప్పుడు కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. అంటే వాగ్దానాలు నెరవేర్చుకోవడంలో ఆటంకాలు, అవరోధాలు కలిగే అవకాశం ఉన్న రీత్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అమ్మ, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలు పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు కలిపి మనం ఈ యొక్క మీనరాశిగా మనం మాట్లాడతాము. మీనరాశి వాళ్ళకి పౌరుషం పెరుగుతుంది. కళారంగంలో ఉండే వాళ్ళకి అనుకూలతలో అవకాశం ఉంది. అంతేకాకుండా సంతానానికి అభివృద్ధి అనేది అధికంగా కనబడుతుంది. మీ యొక్క సృజనాత్మకత పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఏది అనుకుంటే దాన్ని పట్టుదలగా నెరవేర్చుకోవడానికి గట్టిగా కృషి చేస్తారు. క్రియేటివిటీతో పాటు మీ యొక్క ఊహాజనికంగా మీరు రాసే రాతలు కానీ లేకపోతే వాటి సంబంధించిన ప్రచురణలకు సంబంధించి కానీ ఎక్కువ